ప్రతి మానవ జీవితంలో అతిపెద్ద ప్రశ్న ఏంటో తెలుసా? యేసు ప్రభు కొరకు ఎంత వివరంగా చెప్పేశారు. ఇప్పుడు నేను నా లైఫ్లో ఏం చేయాలి? ఒకటి స్వీకరించాలి, లేదా చెప్పండి వద్దని తృణీకరించి సిలువు పొమ్మనాలి. ఈ ప్రశ్న నేను కూడా అడుగుతున్నాను. ఏం చేస్తావు నీ లైఫ్లో? యేసుక్రీస్తు వారిని స్వీకరించి నిన్ను నువ్వు ఆయన కొరకు చంపుకుంటావా? స్వీకరించి నిన్ను నీ కొరకు కాకుండా నా నాన్నదని చంపి యేసు ప్రభు కొరకు నిన్ను అప్పగెట్టుకుంటావా? లేదా ఈయనతో ఉంటే అన్నీ తగ్గించుకుని ఉండాల్సి వస్తుందని చెప్పి ఆయనే పిలాతులాగా వదిలేసి వెళ్ళిపోతాడు. అదంతా మన మీదకి వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. ఇవన్నీ మన మీదకి వస్తుంటే ఒప్పుకోకపోతే ఖచ్చితంగా వస్తుంది. నిన్ను 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 నీ పిల్లల వరకు కూడా ఈ త్యాగం నేను ప్రశ్నిస్తాను. ఈ త్యాగం నీకు అలాగే అర్థమైతే, ప్రభువా పిలాతుని చూస్తున్నప్పుడు నాకు అధికారం కనబట్టలేదు. పిలాతు అడిగిన 3 ప్రశ్నలు నాకు కనబడ్డాయి. ఒకటి, నువ్వు రాజువా అని వాడు అడిగాడు. రాజువా అని అడిగి తెలుసుకున్నాను. నన్ను రాజుగా నా లైఫ్లోకి నేను సత్యం అంటే ఏంటని అడిగాడు. సత్యం వినపడుతున్నా చీగిచ్చే సమయం సత్యం వినబడుతున్నా సత్యం నేర్చుకోవడానికి నేను ఏమీ కేటాయించిన ప్రభు అని పిలాతు లాంటి యాటిట్యూడ్ నాకు ఉంది ప్రభు. నా అని సింహాసనం మోతుబరు కబుర్లు ఎలాగైతే చెప్పాడో ప్రతి దాంట్లో నానే చచ్చిపోతున్నాను ప్రభు అని పిలాతు నాలో బతుకున్నాడని ఒప్పుకో. మోకాలు వేయగలిగిన వారు మోకాలు వేయండి, మోకాలు వేయలేని వారు లేచి నిలబడండి.